మీరు బెడ్ పైన ఉల్టాగా పడుకుంటున్నారా? ఇలా పడుకునే వాళ్ళకి మోహం అండ్ కామ్ వాసన ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళకి డ్రీమ్స్ కూడా అలానే వస్తాయి. ఒకవేళ మీరు స్ట్రైట్ గా పడుకుంటుంటే, లైక్ శ్మశానంలో డెడ్ బాడీస్ ఎలా అయితే స్ట్రైట్ పడుకుంటాయో అలా పడుకుంటుంటే మీకు ఎక్కువగా నైట్ మేర్స్ రావడం, హారర్ డ్రీమ్స్ రావడం, ఎవరో మీ పైన కూర్చొని కదిలివ్వకపోవడం ఇలా ఫీల్ అవుతుంటారు, లైక్ స్లీప్ పారలైసిస్. అండ్ ఎవరైతే ఎక్కువగా రైట్ సైడ్ తిరిగి పడుకుంటారో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ పడుకునే వాళ్ళు సదా నిరోగి, అంటే వీళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావంట అసలు. అండ్ వీళ్ళకి నైట్ మేర్స్ గానీ, హారర్ డ్రీమ్స్ గానీ ఇట్లాంటి చాలా తక్కువ. సో మీరు ఏ సైడ్ పడుకుంటున్నారో నాకు జెన్యున్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు బెడ్ పైన ఇమాజిన్ చేయండి, మీరు ఒక పని మీద ఒక బిల్డింగ్ వెళ్తారు. మీరు పైన వెళ్ళడానికి ఒక లిఫ్ట్ యూస్ చేస్తారు. లిఫ్ట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు నములుతున్న చివింగ్ గమ్ ని అక్కడే లిఫ్ట్ లో అతికిచ్చేస్తారు. ఆ లిఫ్ట్ ని గలీజ్ చేస్తారు. ఇలా చేయడం ఆ లిఫ్ట్ కి అస్సలు నచ్చదు. మరి చూస్తే ఆ లిఫ్ట్ పని చేయదన్నమాట, ఆఫ్ అయిపోతుంది. మీరు ఆ బటన్ ని మరీ క్లిక్ చేస్తారు. సడన్ గా ఆ లిఫ్ట్ పని చేయడం స్టార్ట్ అవుతుంది, బట్ పైకి వెళ్ళకుండా కిందికి వెళ్తుంది. అండ్ దెన్ సడన్ గా స్టాప్ అయిపోతుంది. మీరు ఆ లిఫ్ట్ నుంచి బయట వెళ్ళడానికి చాలా ట్రై చేస్తారు, బట్ మీరు ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. సడన్ గా ఆ లిఫ్ట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది, ఒక అనౌన్స్మెంట్ లాగా. మీరు ఆ లిఫ్ట్ మాట్లాడుతున్నాగా మీరు సారీ అనేసి ఏడుస్తారు అనమాట. అప్పుడు సడన్ గా ఆ లిఫ్ట్ అనౌన్స్మెంట్ ఏమిస్తుందంటే, నువ్వు చేసిన తప్పుకి ఒక పనిష్మెంట్ ఉంది అంటుంది. నీ తలపైన లెటర్ ఉంది, అది చూడు అంటుంది. ఆ లెటర్ రాసి ఉంటుంది ఓన్లీ యువర్ వ్రిస్ట్ అని. లోపల చూస్తే ఒక బ్లేడ్ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు అది చేయడానికి అస్సలు నో అంటారు. నో అన్న వెంటనే ఆ లిఫ్ట్ ఇంకా కిందికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఆ లిఫ్ట్ ఎంత కిందికి వెళ్తే అంత ఆక్సిజన్ తగ్గిపోవడం అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. మీరు ఇంకా పిచ్చి పట్టి ఆ పని చేయడానికి ఒప్పుకుంటారు అనమాట. ఆ తర్వాత ఈ సీన్ ని ఒకసారి చూడండి. చాలా కష్టపడి ఆ క్లోజెట్ ని మూవ్ చేయడానికి చూస్తుంది, బట్ తన వల్ల అవ్వదు. కొంచెం తర్వాత చూస్తే ఆ క్లోజెట్ కింద నుంచి రక్తం కారుతుంది. ఆ పిల్లోడు చనిపోతాడు. వాళ్ళ మదర్ చాలా ఏడుస్తుంది. అసలైన డేంజర్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తన హస్బెండ్ ఏమో అంతా నీ వల్లే అయ్యింది, నువ్వు కేర్లెస్ గా ఉండడం వల్లే నా కొడుకుని ఈ రోజు కోల్పోయినాను అంటాడు. బాబు చనిపోయిన కోపం అంతా హస్బెండ్ తన వైఫ్ మీద చూపిస్తుంటాడు, బట్ తల్లి మాత్రం ఏడవని రోజు అంటూ ఉండదు. తను నమ్మే దేవుళ్ళందరినీ నా కొడుకుని తిరిగివ్వు అని అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఆత్మలు ఎంటర్ అవుతాయి, బట్ ఆమె మాత్రం నోటీస్ చేయదు. డోర్ ని అప్పుడే ఎవరో నాక్ చేస్తారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ హస్బెండ్ చాలా స్ట్రేంజ్ గా నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు. ఆమెని ఫోర్ హెడ్ దగ్గర కిస్ చేసి, నేను ఇప్పుడే మా చిన్నప్పుడు ఆంటీని కలిసేసి వచ్చినాను అంటాడు. బట్ ఆ ఆంటీ 20 years బ్యాక్ చనిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ బాబు మళ్ళీ తిరిగి వస్తాడా? ఇంట్లో వచ్చిన వాళ్ళు ఎవరు? ఇది తెలుసుకోవడానికి మీరు ఈ సీన్ ని ఒకసారి చూడండి. ఒక బొమ్మ తయారు చేసే వ్యక్తి ఉంటాడు. అతను అమర్ రఘు దేవుళ్ళ టెంపుల్స్ చాలా చూసింటారు, కానీ ఎప్పుడైనా నరకానికి టెంపుల్ చూసారా? ఎస్, నరకానికి సంబంధించిన ఈ లోకంలోనే ఒకే ఒక టెంపుల్ థాయిలాండ్ లో ఉంది. ఆ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత ఏదో నరకానికి వచ్చినట్టుగానే ఫీల్ ఉంటుంది. ఈ టెంపుల్ ని బౌద్ధ్ భిక్షు గారు నిర్మాణించారంట. ఆయన ఈ టెంపుల్ ఎందుకు కట్టారంటే, ఎవరైతే జనాల్ని కష్టపెడతారో, మోసం చేస్తారో వాళ్ళకి పైకి వెళ్ళిన తర్వాత ఇలాంటి పనిష్మెంట్స్ అనేవి పడతాయని చూపించడానికి చేశారు. టెంపుల్ లో ఒక్కొక్క శిక్ష చూడడానికి ఎలా ఉంటుందో క్లియర్ గా పోర్ట్రే చేశారు. ఈ టెంపుల్ లో దేవుళ్ళ మూర్తులు అస్సలు లేవు, ఓన్లీ నరకానికి సంబంధించిన వస్తువులే ఉన్నాయి. అవి చూశాక మన హార్ట్ షివరింగ్ అవుతుందంట. టెంపుల్ ని విజిట్ చేసిన తర్వాత మన పాపాలని తొలగిపోతాయని అక్కడ వాళ్ళ నమ్మకం. ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఆ గుడిని విజిట్ చేయమని చెప్పండి. దేవుళ్ళ టెంపుల్స్ గైస్, మొబైల్ కొంచెం గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ మొబైల్ ని విసిరి పాడేస్తారు. ముందుగానే చెప్తున్నా, కొంచెం జాగ్రత్త. మీరు జనాలని స్లీప్ వాక్ చేయడం చూసే ఉంటారు, బట్ ఇలా స్లీప్ వాక్ చేయడం ఎవరిని చూసిండారు? అమెరికాలో కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్స్ న్యూయార్క్ కి వెళ్తున్నారు. చాలా నైట్ అవడంతో నైట్ డ్రైవ్ మంచిది కాదనేసి ఒక కాటేజ్ ని బుక్ చేసుకుంటారు. హస్బెండ్ కి నైట్ మెలకు వచ్చి చూస్తే తన వైఫ్ స్లీప్ వాక్ చేస్తుంది. తన హస్బెండ్ సరదాగానే వీడియో రికార్డ్ చేశాడు, బట్ అక్కడ కథే వేరుంది. అండ్ ముఖ్యంగా వీడియో భయపెట్టడానికి తీశారు, అందుకే కొంచెం జాగ్రత్త. She keeps saying that a man is outside. You're not supposed to wake them up, right? What the hell? గైస్, మొబైల్ కొంచెం గట్టిగా పట్టుకోండి. గైస్, ఈ వీడియో చూసిన తర్వాత నుంచి బెడ్ బయట కాల్ పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే మనం